అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరాలు అడుగుడుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు 80వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో 3 ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈరోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈరోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది జనాభాకి ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ అట్టడుగు బడుగు బలైన వర్గాలకి మరి ఫుడ్ గ్యారంటీ స్కీమ్ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదే మాదిరిగా ఒకవైపు మరి ప్రతి ఇంట్లో మహిళా సాధికారత కోసం వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని చెప్పేసి బాటంగా చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు, అదే ప్రధానమంత్రి గారు మొన్న ఇండిజియస్ ఫైటర్ ఇంజన్ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న స్థాయికి మనం ఎదిగినట్టుగా ప్రకటించడం అంటే ఈ 12 సంవత్సరాల వారి పాలనలో ఏ దేశంలోనైతే ఇంట్లో మరుగుదొడ్లు లేవని, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కావాలని చెప్పి వారు ప్రధానమంత్రి అయిన వెంటనే చెప్పారో, అదే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల్లో ఇండిజియస్ ఫైట్ ఇంజన్లు మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా ప్రకటించడం అంటే ఏ స్థాయికి భారతదేశం ఎదుగుతా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. అంతేకాదు ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసుకుంటూ మరి అన్ని వర్గాల ప్రజానీకానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమతుల్యం ఏర్పాటు చేస్తూ ఈ దేశంలో మహిళలకు కనీసం మరి చట్ట సభల్లో రిజర్వేషన్ ఉండాలని 33% మహిళా రిజర్వేషన్ని వారు ఆమోదింపజేసి ఈరోజు ఈ భారతదేశంలో చట్టసభల్లో మహిళలకి మరి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినట్టుకు జిల్లా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నా తోటి నాయకులందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.